జనమే బలమని జనాభా పెరుగుదలకు త్వరలో మంచి పాలసీ తీసుకువస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా శుక్రవారం వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన మొదటి అమరావతి సమ్మిట్ కు ఆయన హాజరయ్యారు. జనాభా నిర్వహణ విధానం ప్రతి కుటుంబం ముఖ్యం, మీ అభిప్రాయ మార్గదర్శనం అనే భావనతో రూపొందించిన సర్వేను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడారు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని చెప్పిన గురజాడ అప్పారావు స్ఫూర్తితో ముందుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. ఒకప్పుడు తాను కుటుంబ నియంత్రణను ప్రోత్సహించాను, ఇప్పుడు జనాభా వృద్ధి కావాలని కోరుతున్నాను అని చంద్రబాబు తెలిపారు. దేశానికి బలమైన ఆర్థిక వనరు జనాభాయే. జనాభా నియంత్రణపై కాదు, నిర్వహణపై దృష్టి సారించాలి అన్నారు. జనాభాను భారంగా కాకుండా ఆస్తిగా భావించే కాలం వచ్చింది అని చంద్రబాబు తెలిపారు. వికసిత భారత్ 2047 స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు జనాభా పెరుగుదల ఎంతో కీలకమన్నారు. రాబోయే 20 ఏళ్లలో వచ్చే పెనుమార్పులకు అంతా సిద్ధంగా ఉండాలన్నారు. అభివృద్ధి ఉన్న చోటకు ప్రజలు ఎలా వలస వస్తారనడానికి హైదరాబాద్ ఒక ఉదాహరణగా తెలిపారు. ప్రపంచంలోని చాలా దేశాల్లో జనాభా వృద్ధి రేటు తగ్గిపోతుందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ఏ దేశంలో జనం ఉంటే వారికే ఎక్కువ గౌరవం దక్కుతుందని సీఎం చంద్రబాబు అభివర్ణించారు. ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉన్న దేశం భారతదేశమని, మన దేశంలో సుమారుగా 143 కోట్ల మంది వరకు ఉన్నారని, చైనా జనాభా 130 కోట్లని గుర్తు చేశారు. ఇక భారతదేశంలో ఎక్కువ జనాభా ఉండటం మనకు పెద్ద వరమన్నారు. ప్రపంచవ్యాప్తంగా యువశక్తి క్షీణించి అభివృద్ధి కూడా తగ్గిపోతుందన్నారు. ఆర్థిక సంస్కరణలు అందిపుచ్చుకున్న తెలుగువారు అగ్రస్థానంలో ఉన్నారని తెలిపారు. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. శుక్రవారం సాయంత్రం విజయవాడలోని రాజ్ భవన్ కు వచ్చిన సీఎం సుమారు గంటసేపు గవర్నర్ తో చర్చించారు. ఏడాదిలో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు. శాంతి భద్రతల పరిరక్షణ, గంజాయి నిర్మూలన కోసం చేపట్టిన చర్యలను గవర్నర్ దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం రాజ్ భవన్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. మన మాతృభాష అమ్మ అయితే హిందీ పెద్దమ్మ అని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. హిందీ మనది అని, ఆ భాషను ప్రేమిద్దామని, ముందుకు తీసుకువెళ్దామని పిలుపునిచ్చారు. హిందీని రాజభాషగా ఆయన అభివర్ణించారు. నాగరికత ముసుగులో ఆంగ్ల భాషను సొంతం చేసుకున్న మనమే హిందీని మన భాష అని అనుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ వ్యాపారాల కోసం ఇతర దేశాలకు వెళ్లినప్పుడు అక్కడి భాషలు నేర్చుకుంటున్నామని, మరి మన దేశానికే చెందిన హిందీ నేర్చుకునేందుకు ఎందుకు భయపడుతున్నాం, ఆ భాషను ఎందుకు ద్వేషిస్తున్నామని ప్రశ్నించారు. హిందీ నేర్చుకోవాలని ఎవరిని బలవంతం చేయడం లేదని, అయితే అది ఎవరైనా తేలిగ్గా అర్థం చేసుకోగలిగే భాష అని తెలిపారు. లాభం ఉందనుకున్నప్పుడు కొందరు హిందీని నిస్సంకోచంగా ఉపయోగిస్తూ అదే హిందీని చిల్లర రాజకీయాల కోసం వ్యతిరేకిస్తున్నారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో శుక్రవారం రాజభాష విభాగం సర్వోన్నత సమ్మేళనం కార్యక్రమంలో పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ వైస్ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఇంట్లో మాట్లాడుకునేందుకు మాతృభాష ఉంటే బయట మాట్లాడేందుకు హిందీ అవసరమవుతుందని ఆయన చెప్పారు. మనమేమో విడిపోయేందుకు దారులు వెతుకుతుంటే హిందీ దేశం మొత్తాన్ని ఏకం చేసేందుకు దారులు వెతుకుతుందని, ఆ భాషను తాను స్వాగతిస్తున్నానని పవన్ చెప్పారు. జగన్ ప్రభుత్వంలో జరిగిన 3.5 కోట్ల మద్యం కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితులు దోచుకున్న 32.85 కోట్ల రూపాయల సొమ్మును సిట్ జప్తు చేసింది. ఇందుకు శుక్రవారం విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ స్కామ్ లో కీలక సూత్రధారి రాజ్ కసిరెడ్డి గుప్పిట్లో ఉండే ఆధాన్ డిస్టిలరీస్ కు చెందిన 30 కోట్ల రూపాయలను హైదరాబాదులో మాధాపూర్లోని ఒక బ్యాంకులో 2 ఖాతాల్లో దాచారు. ఈ సొమ్ము మద్యం ముడుపులకు సంబంధించినదిగా ఇదివరకే సిట్ గుర్తించింది. దీన్ని జప్తు చేయడానికి కోర్టులో పిటిషన్ వేసేందుకు కేసు దర్యాప్తు అధికారికి రాష్ట్ర హోంశాఖ అనుమతించింది. మరోవైపు లీలా డిస్టిలరీస్ కు చెందిన 2.85 కోట్ల రూపాయల జప్తునకు సిట్ అనుమతి పొందింది. తాజాగా కోర్టు అనుమతి ఇవ్వడంతో లైన్ క్లియర్ అయింది. సిట్ ఇటీవలే లిక్కర్ స్కామ్ లో 4 సంస్థలకు చెందిన 30 కోట్ల రూపాయలను జప్తు చేసింది. దీంతో ఈ కేసులో మొత్తం 62.85 కోట్లు అటాచ్ చేసింది. రాజ్ కసిరెడ్డి, ఆధాన్, లీలా డిస్టిలరీస్ ను గుప్పెట్లో పెట్టుకుని అనామక డైరెక్టర్లను నియమించుకుని 800 కోట్ల ఆర్డర్లు తెప్పించుకున్నట్లు సిట్ విచారణలో తేలింది. అందులో నుంచి ముడుపుల సొమ్మును ఫోన్సిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ బ్యాంకు ఖాతాలోకి ట్రాన్స్ఫర్ చేసి తర్వాత తిరిగి పొందినట్లు అధికారులు గుర్తించారు.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ్ విచారణ ముగిసింది. 10 గంటల పాటు రజత్ భార్గవ్ ను సిట్ అధికారులు ప్రశ్నించారు. మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని చెప్పారు. రజత్ భార్గవ్ స్టేట్మెంట్ ను సిట్ అధికారులు రికార్డు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో మద్యం పాలసీ రూపకల్పనకు తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా వచ్చే సమయానికే పాలసీ రూపొందించారని, కేవలం తాను అమలు చేశానంతేనంటూ రజత్ భార్గవ్ సిట్ అధికారులకు చెప్పారు. మద్యం పాలసీ, మద్యం సరఫరా, కమిషన్ల వంటి ఉల్లంఘనలు జరుగుతుంటే ఎందుకు నిలువరించలేదంటూ సిట్ అధికారులు ప్రశ్నించారు. లిక్కర్ స్కామ్ లో ప్రధాన నిందితుడైన రాజ్ కసిరెడ్డి అబ్కారీ శాఖను శాసిస్తుంటే సీనియర్ ఐఏఎస్ అధికారిగా కనీసం అభ్యంతరం చెప్పలేదెందుకన్న ప్రశ్నకు రజత్ భార్గవ్ మౌనం వహించినట్లు సమాచారం. జగన్ ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితులు దోచుకున్న 32,85,00,000 రూపాయల సొమ్మును సిట్ జప్తు చేసింది. ఇందుకు విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ స్కామ్ లో కీలక సూత్రధారి రాజ్ కసిరెడ్డి గుప్పట్లో ఉండే ఆధాన్ డిస్టిలరీస్ కు చెందిన 30 కోట్లు, లీలా డిస్టిలరీస్ కు చెందిన 2,85,00,000 జప్తునకు సిట్ అనుమతి పొందింది. తాజాగా కోర్టు అనుమతి ఇవ్వడంతో లైన్ క్లియర్ అయింది. సిట్ ఇటీవలే లిక్కర్ స్కామ్ లో 4 సంస్థలకు చెందిన 30 కోట్ల రూపాయలను జప్తు చేసింది. దీంతో ఈ కేసులో మొత్తం 62,85,00,000 రూపాయలు అటాచ్ చేసింది. అధికారం కోల్పోయిన వైసీపీ నేతల తీరు మారడం లేదు. తాజాగా మాజీ మంత్రి పేర్ని నాని ఆ పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. రప్పా రప్పా అని నరుకుతామంటూ అరవడం కాదురా, చీకట్లో కన్ను కొడితే పనైపోవాలి అన్నారు. మీకు చేతనైతే రేపు మన ప్రభుత్వం వచ్చాక ఎవడెవడు తప్పులు చేశాడో వాళ్లను నరికేయండి, ఆ తర్వాత ఎలా జరిగిందంటూ మీరంతా వెళ్లి పలకరించాలి అంటూ వైసీపీ కార్యకర్తలను మాజీ మంత్రి పేర్ని నాని రెచ్చగొట్టారు. కృష్ణా జిల్లా పామరు అవనిగడ్డలో గురు, శుక్రవారాల్లో నిర్వహించిన కార్యకర్తల సమావేశాల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చెప్పి నరకడం కాదు, చెప్పకుండా నరికేయాలి అని కార్యకర్తలను మరింత రెచ్చగొడుతూ పేర్ని నాని ప్రసంగించారు. మన ప్రభుత్వం వస్తే మీకే ప్రధాన పోస్టులు వస్తాయని ఊరిస్తూ లోకేష్ ఎర్రబుక్కు అన్నట్టుగా మీరు రప్పారప్పా అంటున్నారు. అయినా నోరు తెరిచి ఎన్నిసార్లు రప్పారప్పా అంటారా, సిగ్గు శరం ఉండాలి మనకు అన్నారు. అయినా చీకట్లో చేయాల్సిన పనులు పట్టపగలు చెప్పడమేంటి అసహ్యంగా అని వ్యాఖ్యానించారు. ఏపీ వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో సిబ్బంది బదిలీలు గందరగోళంగా మారాయి. ప్రభుత్వంలో మిగతా శాఖల సిబ్బంది బదిలీల ప్రక్రియ పూర్తయిన తర్వాత సచివాలయాల సిబ్బంది బదిలీలు చేపట్టినప్పటికీ ఏ జిల్లాల్లోనూ ఈ ప్రక్రియ పారదర్శకంగా జరగలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బదిలీల్లో ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు, డబ్బు కీలకంగా పనిచేసినట్లు తెలుస్తుంది. జూన్ నెలాఖరు దాకా బదిలీ ప్రక్రియ పూర్తి చేయాలని మొదట పేర్కొన్నప్పటికీ పెన్షన్ పంపిణీ ఉండటంతో ఈ నెల 5 వరకు నిర్వహించారు. 5 ఏళ్లు సర్వీస్ పూర్తి చేసిన వారికి తప్పనిసరి స్థానచలనం, అభ్యర్థన పెట్టుకున్న వారిని స్పౌజ్, మెడికల్ కేటగిరీల కింద బదిలీకి అవకాశమిచ్చారు. అయితే కొన్ని చోట్ల 5 ఏళ్ల సర్వీస్ పూర్తి కాపోయినా బలవంతంగా బదిలీ చేయడంపై కలెక్టర్లకు భారీగా ఫిర్యాదులొచ్చాయి. కొన్ని చోట్ల స్పౌజ్ కేటగిరీని పట్టించుకోకుండా ఇష్టారీతిగా భార్యాభర్తలను వేరువేరు మండలాలకు మార్చేశారు. జిల్లాల్లో ఒక పక్క ఉండే మండలం నుంచి మరో మారుమూల మండలానికి విసిరేసినట్లు సచివాలయ సిబ్బందిని బదిలీ చేయడంపై విమర్శలొస్తున్నాయి. ముఖ్యంగా మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బదిలీలతో పిల్లలకు చదువులు కూడా ఇబ్బందిగా మారాయని మండిపడుతున్నారు. మరోవైపు గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలను అధికారులు బేఖాతరు చేశారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉన్నప్పటికీ అసలు దరఖాస్తు చేసుకుని వారిని సైతం ఇష్టానుసారంగా దూర ప్రాంతాలకు బదిలీ చేశారు. స్పౌజ్ కేటగిరీ కింద బదిలీలు కూడా ఇష్టారీతన చేశారు. దీంతో జిల్లా కలెక్టర్లకు పలువురు సిబ్బంది ఫిర్యాదులు చేశారు. ఏపీ విద్యుత్ సంస్థలు ప్రస్తుతం 12,225 కోట్లు అప్పుల్లో కూరుకుపోయాయి. ఇందులో డిస్కంలు 7,225 కోట్లు, రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థలు 5,000 కోట్లు రుణపడ్డాయి. ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న రుణాల వాయిదాలను చెల్లించాల్సిందేనని ప్రతి నెల 10వ తేదీలోగా కేంద్రం గతంలోనే డిస్కంలకు స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ కన్సల్టెన్సీ సంస్థ ప్రాప్తి పోర్టల్ అందించిన వివరాల ప్రకారం గత నెలలో డిస్కంలు చెల్లించాల్సిన వాయిదా 2,661 కోట్లు ఉంది. అలాగే ఈ నెల వాయిదా 4,563 కోట్లతో కలిపి మొత్తం 7,225 కోట్లకు వాటి రుణాలు చేరాయి. నెల నెల వాయిదాలు బకాయిలు పెరిగిపోతుండటంతో డిస్కంలు ప్రభుత్వ సాయం కోరుతున్నాయి. ఇంకోవైపు డిస్కంలకు 2025-26 ఆర్థిక సంవత్సరానికి టారిఫ్ సబ్సిడీ కింద 2,555 కోట్లను విడుదల చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానందన్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గృహ, పారిశ్రామిక, వ్యవసాయ, ఎస్సీ, ఎస్టీ విద్యుత్ వినియోగదారులకు సబ్సిడీ కింద 13,000 కోట్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వరద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. ఎగువన
ప్రాణహిత నీరు గోదావరిలో కలుస్తుండటంతో భద్రాచలం వద్ద నీటి మట్టం వేగంగా పెరుగుతూ 37.2 అడుగులకు చేరుకుంది. దీంతో తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. శుక్రవారం సాయంత్రానికి కాటన్ బ్యారేజ్ ధవళేశ్వరం 175 గేట్లను ఎత్తి 3,54,341 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారు. ధవళేశ్వరం వద్ద నీటి మట్టం 9.70 అడుగులుగా ఉంది. భద్రాచలానికి దిగువన ముంపు మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడుల్లో వరద ముంపు తీవ్రత కనిపిస్తుంది. ఇక కుక్కునూరు దాచారం మార్గంలో గుండేటి వాగు కావేజ్పై వరద చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వేలేరుపాడు మండలం ఎద్దువాగు కాజ్వేపై వరద పెరుగుతుండటంతో 14 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. స్థానికులు పునరావాస కాలనీలకు తరలి వెళ్తున్నారు. వరదలతో ఏలూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తమై ఆయా ప్రాంతాలకు ప్రత్యేక అధికారులను పంపింది. శనివారం తెల్లవారుజామున మొదటి ప్రమాద హెచ్చరిక జారీ కాబోతుందని, యంత్రాంగమంతా మరింత అప్రమత్తంగా ఉండాలని ఏలూరు కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. మరోవైపు పోలవరం వద్ద గోదావరి నీటి మట్టం పెరగడంతో స్పిల్వే నుంచి 5,02,478 క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచిపెట్టారు. గోదావరికి భారీగా వరద వస్తుందన్న నది పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఇన్ఛార్జ్ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. నదిలో ప్రయాణించడం, ఈతకు వెళ్లడం, చేపలు పట్టడం, స్నానాలకు దిగడం వంటివి చేయరాదన్నారు. టీటీడీలో ఇప్పటికీ 1000 మందికి పైగా అన్యమతస్థులు ఉద్యోగాల్లో ఉన్నారని, వెంటనే వారిని తొలగించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కోరారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డితో కలిసి ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. టీటీడీలో ఉన్న అన్యమతస్థులకు స్వామిపై విశ్వాసం లేదు అన్నారు. సనాతన ధర్మానికి అనుగుణంగా వ్యవహరించాలనే ఆలోచన వారికి లేదన్నారు. అలాంటి వ్యక్తులకు టీటీడీలో ఉద్యోగాలు ఇవ్వడం, వారిని ఇంకా కొనసాగించడం సరికాదు అన్నారు. జీతాలు ఇస్తూ వారిని ఎలా ప్రోత్సహిస్తారు అని ప్రశ్నించారు. గతం నుంచి ఉన్నారు, తాము ఏమీ చేయలేమంటే అది చేతగానితనం అవుతుంది అన్నారు. టీటీడీ బోర్డుకు తాను సూటిగా చెప్తున్నానని, ఇది మంచి పద్ధతి కాదు అన్నారు. కర్ణాటక తరహాలో తమ ప్రభుత్వంలో పవర్ షేరింగ్ అంటూ ఏమీ లేదని తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. అందరం కలిసి టీం వర్క్ చేస్తున్నామని చెప్పారు. ఢిల్లీలో మీడియాతో ఆయన చిట్ చాట్ నిర్వహించారు. బీఆర్ఎస్ నేతల మాటలు మితిమీరిపోయాయి అని బట్టి విక్రమార్క మండిపడ్డారు. మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదు, జనాల్లోకి వెళ్లడం లేదు అన్నారు. 2 లక్షలు దాటిన వారికి రుణమాఫీ చేయొద్దన్నది తమ ప్రభుత్వ విధాన నిర్ణయమన్నారు. రేషన్ కార్డు ఆధారంగానే రుణమాఫీ చేశామని, సన్నబియ్యం సక్సెస్ అయిందని అన్నారు. గతంలా పక్కదారి పట్టడం లేదు అని చెప్పారు. ఉచిత బస్సుకు మహిళల నుంచి మంచి స్పందన ఉందన్నారు. మరో 3,000 బస్సులు కొనుగోలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని బట్టి చెప్పారు. ఇక 4th సిటీ పనులు శరవేగంగా జరుగుతున్నాయని బట్టి తెలిపారు. మూసీ సుందరీకరణ ఈ ప్రభుత్వ హయాంలోనే పూర్తవుతుందని చెప్పారు. గాంధీ ఘాట్ వరకు సుందరీకరణ జరిగి తీరుతుందని అన్నారు. దీనికి సంబంధించిన పనులు కొనసాగుతున్నాయన్నారు. రీజనల్ రింగ్ రోడ్ కూడా వస్తుంది అన్నారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చే అవకాశం లేదు అన్నారు. సిగాచి ప్రమాదంపై విచారణకు ఆదేశించామన్నారు. ఇక ఇటీవల జరిగిన రాష్ట్ర కాంగ్రెస్ పీఏసీ సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, కేసీ వేణుగోపాల్ ప్రభుత్వ తీరుపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు అని బట్టి విక్రమార్క తెలిపారు. కాళేశ్వరం బ్యారేజీలు, కృష్ణా జలాలపై దమ్ముంటే అసెంబ్లీలో చర్చిద్దాం, ఏ రోజైనా తాము చర్చకు సిద్దమని మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. అయితే సభ జరుగుతున్నప్పుడు కెమెరా తిప్పొద్దు, మైక్ కట్ చేయొద్దు అన్నారు. అంతేకాదు అసెంబ్లీని వాయిదా వేసుకుని పోవద్దు అని హరీష్ రావు సవాల్ విసిరారు. దేవాదుల ఎత్తిపోతల పథకం బనకచెర్ల ఏ బేసిన్లో ఉందో తెలియని వారు సీఎం అయితే, మంత్రిగా బాధ్యతలు స్వీకరించి 20 నెలలైనా బేసిక్స్ తెలియని వారు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారని ఎద్దేవా చేశారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ను శుక్రవారం కలిసిన ఆయన కాళేశ్వరం బ్యారేజీలకు సంబంధించి 6 సార్లు మంత్రివర్గ తీర్మానం, 3 సార్లు అసెంబ్లీలో ఆమోదం పొందిందని పేర్కొంటూ 100 పేజీల నివేదికను హరీష్ రావు సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ హయాంలో మొత్తం 48 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చామని చెప్పారు. 2004-2014 దాకా 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో మొత్తం 6 లక్షల ఎకరాలకే సాగునీరు ఇచ్చారని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రికార్డు స్థాయిలో సాగు విస్తీర్ణం పెరిగిందని అబద్దాలు చెబుతున్నారన్నారు. 20 నెలల్లో ఒక్క చెరువు, ఒక్క కాలువ అయినా తవ్వారా అని ప్రశ్నించారు. ఒక్క ప్రాజెక్ట్ అయినా కట్టినట్లు చూపించండని నిలదీశారు. కోంపల్లిలోని నల్సార్ యూనివర్సిటీకి తెలంగాణ సీఎం రేవంత్ వెళ్లనున్నారు. నల్సార్లో జరిగే కాన్వకేషన్ కార్యక్రమంలో సీజేఐ భూషణ్ రామకృష్ణ గవాయ్, సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు.
నేటి నుంచి తెలంగాణలోని మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందనున్నాయి. ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా తెలంగాణలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల పథకం కింద కాంగ్రెస్ ప్రభుత్వం 344 కోట్ల విలువైన చెక్కులు పంపిణీ చేయనుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పంచాయతీరాజ్ మంత్రి సీతక్క తదితర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు చెక్కులకు మహిళా సంఘాలకు అందజేయనున్నారు. మహిళా సంఘాలకు చేయూతలో భాగంగా వారు తీసుకున్న రుణాలకు వడ్డీని ప్రభుత్వమే చెల్లించేందుకు వీలుగా ఈ పథకాన్ని అమలు చేస్తుంది. ఇందుకు ప్రభుత్వం ఇటీవల 344 కోట్లను గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థకి విడుదల చేసింది. ఇందులో 300 కోట్లు గ్రామీణ మహిళా సంఘాలకు, 44 కోట్లు పట్టణ మహిళా సంఘాలకు చెల్లిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఇవాల్టి నుంచి ఈ నెల 18 వరకు చెక్కులను పంపిణీ చేస్తారు. ఆ వెంటనే ఆయా సంఘాల ఖాతాలో ఈ నిధులు జమవుతాయి. స్థానిక ఎన్నికలకు నగారా మోగనుంది. ఈ నెలలోనే సాధ్యమైనంత తొందరలోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. బీసీలకు 42% చొప్పున రిజర్వేషన్లు కేటాయించాలని తాజా కేబినెట్ సమావేశంలో నిర్ణయించిన నేపథ్యంలో తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లో పలు సవరణలు చేసి ఆర్డినెన్స్ రూపంలో గవర్నర్ ఆమోదం పొందాలని, వెనువెంటనే ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని నిర్ణయించారు. రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 285ఏలో పలు సవరణలు చేస్తూ ఫైల్ను రూపొందించారు. దాన్ని ఏ క్షణమైనా గవర్నర్ కు పంపే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. గవర్నర్ ఆమోదిస్తే వెంటనే ఆర్డినెన్స్ జారీ అవుతుంది. సోమవారం నాటికే ఆర్డినెన్స్ వస్తుంది అని అంచనా వేస్తున్నారు. ఆర్డినెన్స్ తో పాటు సవరించిన చట్టానికి అనుగుణంగా ఎన్నికల్లో రిజర్వేషన్లకు సంబంధించి ప్రత్యేక జీవోను విడుదల చేస్తారు. జీవోలో పేర్కొన్న వివరాల ప్రకారం మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. ఈ నెల 25లోగా రిజర్వేషన్లు ఖరారు చేసి సెప్టెంబర్ 30లోపు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఇప్పటికే హైకోర్టు సూచించింది. ఈ నేపథ్యంలోనే ఆర్డినెన్స్ వచ్చిన రోజునే జీవోను కూడా విడుదల చేయాలని సర్కారు యోచిస్తుంది. ఆ వెంటనే ఎన్నికల ప్రకటన కూడా చేయాలని భావిస్తుంది. వీటిని న్యాయస్థానాల ద్వారా అడ్డుకునే ప్రయత్నాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి వాటిని నివారించడానికి సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో కేవియట్ పిటిషన్లు వేస్తున్నారు. మొదటి దశలో మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించి తర్వాత దశలో సర్పంచ్ ఎన్నికలకు వెళ్లాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఇక బీసీలకు స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ఇవ్వడంపై బీసీ సంఘాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపాయి. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య శుక్రవారం రేవంత్ ను కలిసి ధన్యవాదాలు చెప్పారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో ఆర్థిక అవకతవకల అంశంపై ఈడీ దృష్టి సారించింది. ఆర్థిక అవకతవకలు, సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీని బెదిరించడం, ఫోర్జరీ పత్రాలతో హెచ్సీఏలోకి ప్రవేశం తదితర ఆరోపణలపై హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు సహా 5గురును సీఐడీ ఇప్పటికే అరెస్టు చేసింది. ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణ నిమిత్తం బీసీసీఐ నుంచి వచ్చిన నిధులు, క్రీడా పరికరాల కొనుగోలు, స్టేడియం నిర్వహణ అంశాల్లో హెచ్సీఏ పాలకులు ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని సీఐడీ పేర్కొన్న నేపథ్యంలో ఈడీ రంగంలోకి దిగింది. ఈ కేసును మనీ లాండరింగ్ కోణంలో విచారించనుంది. ఈ మేరకు ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్ట్, నిందితుల వాంగ్మూలాలు, ఇతర దర్యాప్తు వివరాలను తమకు ఇవ్వాలని కోరుతూ సీఐడీకి ఈడీ ఓ లేఖ రాసింది. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గురువారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీఐడీ హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, కోశాధికారి శ్రీనివాసరావు, సీఈఓ సునీల్ కాంటే, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ కు చెందిన రాజేంద్ర యాదవ్, అతని భార్య కవితను అరెస్టు చేసింది. దీంతో గురువారెడ్డి ఫిర్యాదును కూడా ఈడీ పరిశీలిస్తుంది. ఇక హెచ్సీఏ పాత కమిటీ హయాంలో జరిగిన ఆర్థిక అవకతవకలపై గతంలో దర్యాప్తు చేసిన ఈడీ 51.29 లక్షల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. హెచ్సీఏ మాజీ అధ్యక్షుడు అజహరుద్దీన్ కూడా అప్పట్లో ప్రశ్నించింది. మహారాష్ట్రలో మాదిరిగా బీహార్లోనూ ఎన్నికల హైజాక్ కు బీజేపీ ప్రయత్నాలు చేస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి ఆరోపించారు. ఎన్నికల కమిషన్ తన విధులు తాను నిర్వర్తించకుండా అధికార పార్టీ కోసమే పనిచేస్తుందన్నారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్లో కాంగ్రెస్ నిర్వహించిన సంవిధాన్ బచావో సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది చివరిలో జరిగే బీహార్ ఎన్నికలను హైజాక్ చేయకుండా బీజేపీని అడ్డుకోవాలని ఇండియా కూటమి పార్టీలు నిర్ణయించాయని తెలిపారు. ఆ పార్టీ దేశవ్యాప్తంగా రాజ్యాంగంపై దాడి చేస్తుందన్నారు. ఇక బీజేపీ తన ప్రభుత్వాన్ని 5-6 పారిశ్రామికవేత్తల కోసమే నడుపుతుంది అని రాహుల్ గాంధీ ఆరోపించారు. సాధారణ ప్రజల కోసం అది పనిచేయదు అని మండిపడ్డారు. నీరు, అడవులు, భూములు గిరిజనులకు చెందినవి. ఒడిశాలోని బీజేపీ ప్రభుత్వం షెడ్యూల్ ఏరియాలను విస్తరించే పంచాయతీల చట్టాన్ని అమలు చేయడం లేదు అని అన్నారు. అటవీ హక్కుల పట్టాలను గిరిజనులకు అందజేయడం లేదు అని మండిపడ్డారు. తామొస్తే పేసా, గిరిజనుల చట్టాలను అమలు చేస్తామని అన్నారు. గిరిజనులకు వారి భూములను వారికి అప్పగిస్తామని చెప్పారు. గతంలో ఒడిశా రాష్ట్రాన్ని బీజేడీ సర్కార్ దోచుకుంది. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఆ పని చేస్తుంది అని రాహుల్ విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాలు సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపికైన 51,000 మందికి నేడు ప్రధాని నరేంద్ర మోదీ నియామక పత్రాలను అందజేయనున్నారు. రోజ్గార్ మేళలో భాగంగా ఉదయం 11 గంటలకు వర్చువల్ గా జరిగే కార్యక్రమంలో వీటిని అందిస్తారు. కేంద్రం ఇప్పటి వరకు 15 రోజ్గార్ మేళాలను నిర్వహించి 10 లక్షలకు పైగా నియామక పత్రాలను అందజేసింది. తాజాగా 16వ రోజ్గార్ మేళాను దేశవ్యాప్తంగా 47 చోట్ల నిర్వహించనుంది. రైల్వే, హోం, తపాలా, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, ఆర్థిక సేవల విభాగం, కార్మిక, ఉపాధి కల్పన శాఖలతో పాటు ఇతర మంత్రిత్వ శాఖల్లో ఉద్యోగాలు కల్పించనుంది. ఆపరేషన్ సింధూర్ పై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐఐటి మద్రాసులో జరిగిన 62వ కాన్వకేషన్ లో ఆపరేషన్ సింధూర్ గురించి ప్రస్తావించారు. పాకిస్తాన్ చేసిన దాడుల వల్ల భారత్ కు డ్యామేజ్ జరిగిందని చూపడానికి ఒక్క ఫోటో కూడా లేదన్నారు. విదేశీ మీడియాలో ప్రసారమైన కథనాలు అన్ని అవాస్తవమన్నారు. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాకిస్తాన్ లో ఎయిర్ బేసులపై పక్కా ప్రణాళికతో దాడి చేశామన్నారు. సోషల్ మీడియాలో విదేశీ వార్తా సంస్థలు ఆపరేషన్ సింధూర్ పై ప్రచారం చేస్తున్న తప్పుడు కథనాలను అజిత్ దోవల్ కొట్టిపారేశారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్ అది చేసింది, ఇది చేసిందంటూ విదేశీ మీడియా అసత్య కథనాలు ప్రసారం చేసిందని మండిపడ్డారు. ఆ దేశంలో ఉగ్ర స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయనే అత్యంత ఖచ్చితమైన సమాచారంతోనే భారత సైన్యం దాడులు నిర్వహించిందన్నారు. పాకిస్తాన్లోని 13 వైమానిక స్థావరాలు ధ్వంసమైన ఫోటోలు మాత్రమే బయటకు వచ్చాయి కానీ భారత్కు నష్టం జరిగినట్లు ఒక్క ఫోటో కూడా లేదని వ్యాఖ్యానించారు. భారత్కు చెందిన ఆయుధ స్థావరాలపై దేశ సైన్యం చిన్న గీత కూడా పడనివ్వలేదని అన్నారు. ఇక భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను, యుద్ధ పరిస్థితులను ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా రక్షణ రంగానికి అవసరమైన సాధన సంపత్తిని దేశీయంగానే రూపొందిస్తుందని దోవల్ తెలిపారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో సుఖోయ్ 30 MKI యుద్ధ విమానాల ద్వారా ప్రయోగించిన బ్రహ్మోస్ క్షిపణులు పాకిస్తాన్ భూభాగాల లోపలి వరకు వెళ్లి ఆ దేశానికి చెందిన పలు వైమానిక స్థావరాలను దెబ్బతీశాయన్నారు. నాయకులు 75 ఏళ్ల వయసు రాగానే పక్కకు తప్పుకోవాలంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు మరోసారి రిటైర్మెంట్ రచ్చను రాజేశాయి. భగవత్ ఈ వ్యాఖ్యలు ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి చేశారా, లేక వచ్చే సెప్టెంబర్ నాటికి 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న తన గురించి తానే భగవత్ ఈ ప్రకటన చేశారా అంటూ విపక్షాలు ఆశ్చర్యపోతున్నాయి. మరోవైపు బీజేపీ, ఆర్ఎస్ఎస్ మధ్య 2024 ఎన్నికల ముందు మొదలైన ఆధిపత్య పోరు మరింత పాకాన పడిందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏమైనా జాతీయ రాజకీయ వర్గాలు, ఆర్ఎస్ఎస్ వ్యవహారాల పరిశీలకులు తాజా పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇంత చర్చకు కారణమైన ఘటన ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త మోరోపంత్ పింగ్లేకు అంకితం చేస్తూ గత బుధవారం జరిగిన పుస్తక ఆవిష్కరణ సభలో చోటు చేసుకుంది. ఈ సభలో మోహన్ భగవత్ మాట్లాడుతూ 75 ఏళ్లు ఒంటి మీదకు వచ్చి శాలువా కప్పుకున్నామంటేనే వయసు మీరిందని, బాధ్యతల నుంచి తప్పుకొని మరొకరికి అవకాశం ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని అర్థం చేసుకోవాలని పింగ్లే అనేవారు అని తెలిపారు. భగవత్ ఈ వ్యాఖ్యలు చేసిన సమయం అనేక సందేహాలకు తావిచ్చింది. వచ్చే సెప్టెంబర్ 17వ తేదీతో మోదీ, సెప్టెంబర్ 11వ తేదీతో భగవత్ కు 75 ఏళ్లు పూర్తి చేసుకోనున్నారు. వీరిద్దరూ 1950 సెప్టెంబర్లో 6 రోజుల తేడాతో జన్మించారు. దీంతో ప్రధానిగా దిగిపోవాల్సిన సమయం వచ్చేసిందని మోదీకి భగవత్ పరోక్ష సంకేతం అందించారని విపక్షాలు వ్యాఖ్యానిస్తారు. అండర్సన్ టెండూల్కర్ సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న 3వ టెస్టులో ఇరు జట్లు ఆచితూచి ఆడాయి. 3వ టెస్టులో ఇంగ్లాండ్ 387 పరుగులకు ఆలౌట్ అయింది. రూట్ శతకం చేయగా బ్రైడన్ కార్స్, జెమీ స్మిత్ అర్ధశతకాలు చేశారు. భారత బౌలర్లో బూమ్రా 5 వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన భారత్ ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ ఉన్నారు. ప్రస్తుతం భారత్ 242 పరుగుల దూరంలో వెనకబడి ఉంది. రెండో రోజు ఆటలో కేవలం 75 ఓవర్లు వేశారు.